నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ మంత్రి పేర్ని నాని గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ డీజీ, మాజీ ఐజీకి కొన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు లోకేష్ గారు అని చెప్పేసి అయితే తను వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటేనైతే మనం చూసాము మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు, ఇంకొక ఐజీకి కూడా, అంటే మాజీ ఐజీకి కూడా లోకేష్ గారు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు అని చెప్పేసి అయితే పేర్ని నాని, అంటే మాజీ మంత్రి పేర్ని నాని గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మరి ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు పేర్ని నానికి ఏదో చెబుతారు కదా, ఏదో పని లేని వాడు ఏదో 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 డాష్ చేసాడని చెప్పి ఏదో చెబుతూ ఉంటారు. అలాగా ఇప్పుడు అధికారం పోయింది, అసలు ఏం మాట్లాడతాడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా అతను ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు అన్నది అతనికే తెలియదు. ఇది వింత ప్రవర్తన, వింత మాటలు, అసలు అసందర్భ ప్రలాపనలు చేయడంలో పేర్ని నాని గటికుడు. సో ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు. సో ఆయన చాలా కేటగిరీగా చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరు? లోకేష్ బాబు. ఏం చెప్పాడు ఆయన? ఎవరైతే అధికారులు అధికార దుర్వినియోగం పాల్పడ్డారో, ఎవరైతే వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేయలేదో, వాళ్ళ రాజకీయ నాయకులైనా లేకపోతే అధికారులైనా, ఎవరైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కూడా వాళ్ళని నేను రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాను, వాళ్ళ మీద యాక్షన్. ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఎప్పుడన్నా మీరు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన లా బుక్స్ చూసారా? ప్రతి బుక్కి రెడ్ సో ఏదైనా సరే, అది క్రిమినల్ అయినా సివిల్ అయినా, అది ఏదైనా సరే దానికి రెడ్ అట్టే ఉంటుంది. అంటే అది ఒక సింబల్. సో తప్పు చేస్తే ఇదిగో ఈ విధంగా నువ్వు డేంజర్ జోన్లోకి వెళ్తావు, ఇదిగో ఈ విధంగా ఇటువంటి శిక్ష పడద్దు అన్న దానికి ఒక సింబాలిక్గా వాళ్ళు మన దానికి ఆ విధంగా వాళ్ళు పెట్టారు అది. సో ఆ విధంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వీళ్ళు సంసిద్ధులు అవుతున్నారు. కానీ దీన్ని మనం వేరే విధంగా తీసుకుని వేరే విధంగా మనం దాన్ని పరిగణించడం అనేది అది పొరపాటు, ముమ్మాటికి పొరపాటు. సో అంటే ఇప్పుడు రేపొద్దున యాక్షన్ తీసుకోపోయేది ఏంటి? రేపొద్దున ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే గత 5 ఏళ్లలో అధికారులు ఉన్నప్పుడు వైసీపీకి చెందిన రాజకీయ నాయకులు కానీ, లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే దుర్వినియోగానికి పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో, లేకపోతే అధికార దుర్వినియోగం పాల్పడ్డారో, లేకపోతే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అనవసరంగా ఏ విధంగా హింసించారో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేశారో, వాళ్ళ మీద యాక్షన్ అనేది. ఆ రెడ్ బుక్ అనేది ఏంటి? దాని అర్థం ఏంటి? చట్టపరంగా జ్యుడిషియరీగా ఎంక్వైరీ చేసి ఎస్ ఇతను తప్పు చేశాడు అంటే దానికి తగ్గట్టుగా శిక్షించడానికి, అది సింబాలిక్గా ఆయన మాట్లాడితే రెడ్ బుక్ అన్నాడు. సో వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు, లేకపోతే రఘురామరాజు గారిని ఇంట్లోంచి లాక్కెళ్ళి హింసించి చంపేయడానికి ప్రయత్నం చేసినట్టు, లేకపోతే ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని అచ్చెన్నాయుడిని బ్లీడింగ్ అవుతున్నా కూడా నిర్దాక్షిణ్యంగా అంత దూరం జీప్లో ట్రావెల్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్టుగా, లేకపోతే కొంతమంది టీడీపీ కార్యకర్తల్ని మాచర్లో ఒక టీడీపీ కార్యకర్తని పీక కోసి చంపేసిన విధంగా, ఒక మామూలుగా ఏమంటారు దాన్ని, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి అతన్ని హింసించి రెక్కలు కట్టి నడి ఎండలో రోడ్డు మీద పడుకోబెట్టి మానసికంగా హింసించి చంపేసినట్టుగాను, లేకపోతే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీగా చేసినట్టును, లేకపోతే వీళ్ళ దుర్మార్గాలకి, వీళ్ళ భూ కబ్జాలకి ఒక నంద్యాల, కర్నూలు చుట్టుపక్కల కొన్ని ముస్లిం కుటుంబాలు ట్రైన్ల కింద పడి ఆత్మహత్యలు చేసుకున్నట్టుగాను, వీళ్ళలాగా ఆ విధమైన పందాలో ఒక లా అండ్ ఆర్డర్ లేకుండా, ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ లేకుండా, ఒక నిర్దిష్టమైన వీళ్ళ మీద కంప్లైంట్స్ లేకుండా, ఆధారాలు లేకుండా ఆయన ఏమీ చేయడానికి ఏమీ పూనుకుంటలేదు. సో ప్రతిదీ కూడా విత్ ఇన్ లా, ఏదైతే చట్టానికి లోబడి ఆయన శిక్షిస్తానని చెప్పాడు, ఆ విధంగానే కూడా ఆ దిశగానే వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఈ లోపల గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈ పేరుని నేను ఏదో నోటికి వచ్చినట్టు ఏదో సామెత చెబుతారు కదా, ఏదో చేతికి మైక్ ఇచ్చారు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడటం అనేది సభ్యత కాదు, సంస్కారం కాదు. సో డెఫినెట్గా ఏమో రేపొద్దున మీరు చెప్పినట్టు ఏబి వెంకటేశ్వరరావు గారో లేకపోతే ఇంకొక ఐజీకో ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఆయన ఎంతో నిష్ఠాగ్రతుడు, ఎంతో నిజాయితీపరుడు, ఎంతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారి కాబట్టి వాళ్ళ గత 5 ఏళ్లలో వాళ్ళు ఆయన్ను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, పోస్టింగ్ ఇవ్వకుండా
ఎంత బాధ పెట్టారు. ఆ లాస్ట్ మూమెంట్లో కోర్టు ఇంటర్ఫిరెన్స్లో ఇంకా రిటైర్ అయ్యే రోజున మాత్రమే వాళ్ళు ఏ విధంగా పదవి ఇచ్చారో మనం చూసాం. సో అదే కాకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎంటైర్ ఎపిసోడు ఏబి వెంకటేశ్వరరావు గారికి బాగా తెలుసు. దీంట్లో నిందితులు ఎవరు, దీంట్లో అంతకులు ఎవరు, దీన్ని ప్రోత్సహించింది ఎవరు, దీని వెనకాల ఉన్నది ఎవరు ఆయనకు తెలుసు. కాబట్టి ఏమో డెఫినెట్గా రేపొద్దున్న ఆ డాక్టర్ సునీతమ్మ కుటుంబానికి న్యాయం జరగాలంటే సో డెఫినెట్గా లోకేష్ బాబు కానీ లేకపోతే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ సో డెఫినెట్గా ఏబి వెంకటేశ్వరరావు గారి సేవల్ని లేకపోతే ఇంకొక ఐజీ సేవల్ని వాడుకోవడంలో ఏం అతిశక్తి ఏం కాదు, అది తప్పేం కాదు. అది ఎస్ డెఫినెట్గా అతను ఒక ఆనెస్ట్ ఆఫీసర్ కాబట్టి డెఫినెట్గా వాడుకుంటారు, డెఫినెట్గా తీసుకుంటారు. సో కాబట్టి దీంట్లో మనం పెద్దగా దీని గురించి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో పేరునేని వ్యాఖ్యలు కూడా మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాలని పని లేదు. ఏది చేసినా టీడీపీ గవర్నమెంట్కి, టీడీపీ బాబు గారికి, లోకేష్ బాబుకి ఒక ఐడియాలజీ, ఒక మెథడాలజీ, ఒక సిస్టమేటిక్ సిస్టమ్ వాళ్ళకు ఉంది. సో ఏది చేసినా వీళ్ళలాగా అన్యాయంగాను అక్రమంగాను కేసులు బనాయించి ఎవరిని ఇబ్బంది పెట్టరు. సో ఎవడైతే తప్పు చేశాడో ఆ తప్పుని ఇది చేసింది తప్పు అని చెప్పి దాన్ని నిరూపించి తర్వాతే జ్యుడిషియరీ పరంగానే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, దాని మీద చర్యలు తీసుకుంటారు. సో కాబట్టి ఈ పేర్నినాని లాంటి వాడు ఇంకొక ఎక్స్ వై ఎంతమంది మీడియా ముందుకు వచ్చి వీళ్ళు బాదుకున్నా, గుండెలు బాదుకున్నా, మైక్ పట్టుకుని ఎన్ని అరిచి గీపెట్టినా కూడా సో డెఫినెట్గా దేర్ ఈజ్ ఏ సిస్టమ్. ఆ సిస్టమ్కు లోబడే వాళ్ళు లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చర్యలు ఉంటాయి. సో అంతకుమించి వీళ్ళలాగా అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద లా ఇటువంటి నీచ నికృష్టమైన పనులు మాత్రం వాళ్ళు చేయరు. సో వీళ్ళు కేవలం ఏంటంటే మేము ఇంకా బతికే ఉన్నాం అని ఒక మనుగడ కోసం మా పార్టీ అంటూ ఇంకా ఒకటి ఉంది, మమ్మల్ని మర్చిపోవద్దు, కేవలం 11 స్థానాలకే మేము పరిమితం అయ్యాము, మిమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి పదే పదే ప్రజలకు గుర్తు చేయడం కోసం ఏదో ఈ విధమైన పోసిపోయే కౌరులు చెప్పుకోవడానికి వీళ్ళు మీడియా ముందు రావడం కానీ, వీళ్ళు మాట్లాడే మాటల్లో కానీ, వీళ్ళు చేసే ఏదైతే ఆరోపణలో కానీ పసా లేదు, నిజం లేదు. సో కేవలం మేము ఇంకా ఉన్నాము, లైవ్లో ఉన్నామని చెప్పి చాటుకోవడానికి వీళ్ళు పడే తాపత్రయము, ఆతృత, ఆ దుగ్ధ తప్పించి దీంట్లో ఏమీ లేదు. అంటే ఇక్కడ రెడ్ బుక్ అంటే వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు అసలు? రెడ్ బుక్ అనే ఊరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి రెడ్ బుక్ గురించి ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇప్పుడు నువ్వు నేను ఉన్నామ్మా, లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అంటే నువ్వు నేను ఎందుకు భయపడతాం? మనకు అవసరం లేదు కదా, మనకు అవసరం లేదు, మనమేం తప్పు చేయలేదు కదా, మనం ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరికి హాని చేయలేదు. సో అటువంటిప్పుడు మనం భయపడలేదు. వీళ్ళు పదే పదే భయపడుతున్నారంటే అంటే అర్థం ఏంటి? వీళ్ళు తప్పులు చేశారనే కదా. వీళ్ళు భూ కబ్జాలు చేశారు, ల్యాండ్, శాండ్, వైను, మైన్లో దుర్మార్గాలు చేశారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు కొట్టేసేసారు, అన్ని శాఖల్లోనూ అవినీతి చేసేసారు. సో అన్ని మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు. కాబట్టి వీళ్ళకి ఆ భయం ఉంది లోపల. సో ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతున్నారు, మన మీద యాక్షన్ చేయబోతున్నారు. ఇప్పుడు తప్పు చేసినోడే భయపడతారు కదా, తప్పు చేయనోడు ఎందుకు పడతాడు? బిందాస్గా ఉంటాడు. అరే నువ్వు రెడ్ బుక్ కాదురా అయ్యా, నువ్వు గ్రీన్ బుక్, వైట్ బుక్, ఎల్లో బుక్, సో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో, ఇప్పుడు మనకి ఏదైతే ఇంద్రధనుసులో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ బుక్స్ కూడా పెట్టుకో, నాకేంటి అంటాడు తప్పు చేయనోడు. వీళ్ళకి తప్పు ఉంది కాబట్టి యాక్చువల్గా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం. ఈ రెడ్ బుక్ అనేది ఏంటంటే ఒకరిని టెరిఫై చేయడానికో లేకపోతే ఒకరిని భయభ్రాంతులు చేయడానికో బుక్ కాదు. ఆయన ఒక షార్ట్ మీనింగ్లో వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ అంటే ఇది మన కాన్స్టిట్యున్సీ లా, యాజ్ పర్ లా. ఆ లా బుక్కి రెడ్డే ఉంటుంది, సింబలే రెడ్ ఉంటుంది, మీరు చూసుంటారు కవర్ అంతా. సో ఆ విధంగా మిమ్మల్ని చట్టపరంగా మేము శిక్షించబోతున్నామని పదే పదే లోకేష్ బాబు చెబుతున్నాడు. దీన్ని వేరే విధంగా అర్థం చేసుకుని రెడ్ అంటే డేంజర్ అని, సో లేకపోతే ఇది మన పాలిటీ డేంజర్ అని, ఇది మన పాలిటీ యమపాసం అని వీళ్ళు భయపడిపోయి పిసుక్కుని వీళ్ళు డైపర్లు వేసుకున్నా సరే వీళ్ళకి బొట్లు కింద పడిపోతూ ఉన్నాయి. సో వీళ్ళ భయం వీళ్ళది, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు కదా. సో కాబట్టి చూద్దాం, ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. సో ఈవెన్ పేర్నాని కూడా చాలా అవినీతి ఆరోపణలు ఇతని మీద కూడా ఉన్నాయి, ఇతని కొడుకు మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కాబట్టి సో ఇతను కూడా డెఫినెట్గా రెడ్ బుక్ కూడా ఇతను కూడా బద్దుని చేస్తారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు.